హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన సబ్స్క్రైబర్స్ స్పెషల్ రిక్వెస్టెడ్ అన్బాక్సింగ్ వీడియో. చాలామంది నాకు చాలా రోజుల నుంచి అండర్ 20,000 15,000 అట్లా మంచి బడ్జెట్లో స్టూడెంట్స్ కోసం ఇంకా ఎడ్యుకేషన్ కోసం ఒక మంచి ల్యాప్టాప్ అన్బాక్సింగ్ చేయండి అని అడుగుతున్నారు కదా. నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నా కానీ అన్ని ఎక్స్పెన్సివ్ ల్యాప్టాప్సే వచ్చినాయి మన దగ్గరికి. అయితే ఈరోజు చాలా రీజనబుల్ కాస్ట్లో అండర్ 15,000 దీని స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి ఏసర్ బ్రాండ్లో ఆస్పైర్ 3 ల్యాప్టాప్. మస్తు ఇంట్రెస్టింగ్ ఉంటుంది వీడియో, ఏ పార్ట్ మిస్ అవ్వకుండా కంప్లీట్ లాస్ట్ వరకు చూడండి. లైక్ అయితే కొట్టేసింది కదా, కొట్టేయండి. ఇంకా అట్లనే సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే చేసేసి పక్కన లైన్స్ తోటి ఉన్న బెల్ బటన్ కూడా నొక్కేయండి. ఇంకా ఎంతైతే అంత వీడియో ఇది స్టూడెంట్స్కి ఇంకా బడ్జెట్లో కావాలి ల్యాప్టాప్స్ అని అనుకుంటూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. ఎందుకంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది వీడియో. ఇప్పుడు ఏమాత్రం లేట్ చేయకుండా ఏసర్ది సూపర్ బడ్జెట్ ల్యాప్టాప్, అంటే ఇందులో చాలా వేరియంట్స్ ఉన్నాయి. స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 14,990. నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను. ఆస్పైర్ 3 అన్బాక్సింగ్ స్టార్ట్ చేసేద్దాం. ఇదే ఫ్రెండ్స్, మనం ఈరోజు అన్బాక్సింగ్ చేసే అల్ట్రా బడ్జెట్ ల్యాప్టాప్. ఇది స్టూడెంట్స్కి ఇంకా ఎడ్యుకేషన్ పర్పస్కి అట్లా బాగానే ఉంటుంది. సింపుల్ బ్రౌన్ కలర్ బాక్స్ పైన ఏసర్ బ్రాండింగ్ ఇంకా ఆస్పైర్ 3 మోడల్ చూడొచ్చు. ఇటు సైడ్లో ఒకసారి మీకు స్పెసిఫికేషన్స్ చూపించేస్తాను. విండోస్ 11 హోమ్ ఓఎస్ తోటి వస్తుంది. ఇంటెల్ కోర్ N4500 సెలరాన్ ప్రాసెసర్, డ్యువల్ కోర్ ప్రాసెసర్. ఇంకా డిస్ప్లే 11.6 ఇంచెస్ది TFT LCD డిస్ప్లే ఉంది. ఇంకా హెచ్డి వెబ్ క్యామ్ తోటి వస్తుంది. ఇంకా ఇందులో ర్యామ్ వచ్చేసి మీకు ఆన్ బోర్డ్ 8GB DDR4 ర్యామ్ ఉంది, కానీ అప్గ్రేడబుల్ 16GBకి. డ్యువల్ ఛానల్ కాదు, సింగిల్ ఛానలే. స్టోరేజ్ వచ్చేసి మన దగ్గర ఉన్న వేరియంట్ 512GB PCIe Gen 3 SSD, కానీ ఇది అప్ టు 1TB వరకు, 128GB నుంచి 1TB వరకు చాలా వేరియంట్స్లో అవైలబుల్ ఉంది. ప్రైస్ కూడా స్టార్టింగ్ ప్రైస్ 14,990. అంటే అండర్ 15,000 ల్యాప్టాప్ అంటే స్టూడెంట్స్కి బాగుంటుంది. చాలామంది అడుగుతుంటారు కదా, నాకు 20,000 లోపు ఏదైనా మంచి ల్యాప్టాప్ అన్బాక్సింగ్ చేయండి అని చెప్పేసి. అలాంటి వాళ్ళు వీడియో చూడొచ్చు. అట్లనే ఎంతైతే అంత షేర్ చేయండి. ఇది మోడల్ వచ్చేసి A311-45. నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను, మీరు అక్కడ నుంచి చెక్ చేసుకోండి. ఒకటి ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ వచ్చింది. ఇంకా ఇది ఒకటి యాక్సెసరీస్ బాక్స్లో, ఇందులో ఏం లేదు. ఒకటే మీకు 36 వాట్స్ అడాప్టర్ ఉంది, దానికి DC పిన్ ఉంది. ఇది మీరు ల్యాప్టాప్కి పెట్టి ఛార్జింగ్ ఇంకా పవర్ పైన పెట్టి యూస్ చేయొచ్చు. ఇది మన ల్యాప్టాప్ ఏసర్ ఆస్పైర్ 3 A311-45. ఇది మీకు వచ్చేసి 38 వాట్ అవర్ లిథియం అయాన్ బ్యాటరీ తోటి వస్తుంది. బ్యాటరీ లైఫ్ అది అంటే నేను మొత్తం చెక్ చేసి కంప్లీట్ డీటెయిల్గా నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేస్తాను కదా, అప్పుడు చెప్తాను. ఇది ఫినిషింగ్ అది మెటాలిక్ ఫినిష్ ఉండేసి స్టీల్ గ్రే కలర్ ఉంది, కానీ ఇది మొత్తం పాలీకార్బనేట్దే. ఇక్కడ ఏసర్ బ్రాండింగ్ మీరు క్రోమ్ ఫినిష్లో చూడొచ్చు. పాలీకార్బనేట్ ఉన్నా కానీ లుక్స్ ఇంకా బిల్ట్ క్వాలిటీ అది చాలా బాగుంది, అంటే మంచి ప్రీమియం ఫినిష్ లుక్స్ ఉంది. ఇది ఫ్రంట్ సైడ్ చూడొచ్చు. సైడ్లో పోర్ట్స్ అవి కూడా ఒకసారి మీకు చూపించేస్తాను. స్లీక్ కూడా ఉంది. ఇది 16.8 mm థిక్నెస్ ఉండేసి 1 kg అట్లా వెయిట్ ఉంది. బ్యాక్ సైడ్ మీరు దాని వెంట్స్ అవి కూడా చూడొచ్చు, ఎయిర్ సర్క్యులేషన్ కోసం. 4 రబ్బర్ ఫుట్ ప్యాడ్స్ ఉన్నాయి. బాగానే ఉంది ఓవరాల్. అంత మరీ అంత అంటే చీప్ బిల్ట్ క్వాలిటీ ఏం లేదు, మంచి ప్రీమియం ఫినిష్ ఉంది. ఒకటి కెన్సింగ్టన్ లాక్, ఇంకా మీకు మైక్రో SD కార్డ్ రీడర్, ఇంకా 2 సూపర్ స్పీడ్ USB 3.0 పోర్ట్స్, ఒకటి 3.5 mm హెడ్ ఫోన్ జాక్. బ్యాక్ సైడ్ ఏమీ లేదు. కొంచెం హింజ్ డిజైన్ స్పెషల్, ఆ తర్వాత చూపిస్తా. DC ఇన్ పోర్ట్ ఛార్జింగ్ కోసము, Type-C పోర్ట్, ఇంకా ఛార్జింగ్ స్టేటస్ ఇండికేటర్, ఫుల్ సైజ్ HDMI పోర్ట్, ఇంకో USB సూపర్ స్పీడ్ 3.0 పోర్ట్ ఉంది. కంఫర్టబుల్ ఉంది చేతిలో పట్టుకుంటే. ఇంకా నేను డిస్ప్లే అది కూడా మీకు డీటెయిల్గా చూపించేస్తాను. ఓవరాల్ నాకు బాగానే అనిపించింది. అండర్ 15,000 రూపీస్ స్టార్టింగ్ ప్రైస్ 14,990 అంటే పిల్లలకి అయితే బెస్ట్. అంటే సింపుల్ పర్పస్కి, అంటే ఇంటి పర్పస్కి, బేసిక్ నీడ్స్కి, ఇంకా మెయిల్స్ చెక్ చేసుకోవడానికి. ఇక్కడ మీరు కెమెరాకి షటర్ కూడా చూడొచ్చు. మీరు కావాలంటే కెమెరా మీరు ఫిజికల్లీ క్లోజ్ కూడా చేయొచ్చు. ఇది HD వెబ్ క్యామ్. ఇంకా ఇక్కడ మైక్రోఫోన్స్ యారే చూడొచ్చు. బెజల్స్ మాత్రం పైన సైడ్లో థిక్గానే ఉన్నాయి, కానీ డిస్ప్లే మాత్రం యాంటీ గ్లేర్ ఫినిష్ ఉంది. మంచి, అంటే ఏ మాత్రం రిఫ్లెక్షన్ లేకుండా మంచి బిల్ట్ క్వాలిటీ తోటి. ఇక్కడ కీబోర్డ్ అది కూడా చూడొచ్చు. మధ్యలో ఏసర్ బ్రాండింగ్ ఉండేసి కీ ట్రావెల్ అది, కీ క్యాప్స్ అన్నీ బాగానే ఉన్నాయి. బ్యాక్లిట్ కీబోర్డ్ కాదు, సింపుల్ కీబోర్డే. ఇంకా ఫ్రంట్ ఫైరింగ్ స్టీరియో స్పీకర్స్. ఇక్కడ కూడా మల్టీ జెస్చర్, మీరు టచ్ ప్యాడ్ కూడా చూడొచ్చు. రైట్ క్లిక్, లెఫ్ట్ క్లిక్ ఫీల్ అది బాగానే ఉంది. ఇంకా ఇక్కడ ఆస్పైర్ 3 రాసేసి ఇంకా ఇక్కడ స్టిక్కర్ పైన చూడొచ్చు. ఇందులో హింజ్ డిజైన్ నేను చెప్పాను కదా, అది మీకు తర్వాత చూపిస్తాను. రైట్ లెఫ్ట్ మీకు స్పీకర్స్ ఉన్నాయి. పైన ఉంటేనే బెటర్ స్పీకర్స్, ఎందుకంటే ఆడియో క్లారిటీ, అవుట్పుట్ అది బాగుంటుంది కదా. ఇంకా ఇది హింజ్ మెకానిజం కూడా బాగానే ఉంది. నేను చెప్పాను కదా ఇట్లా ఉంది దీని డిజైన్. మీరు ఫుల్ ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ, అంటే మీరు టేబుల్ పైన అట్లా పెడితే కింద గ్యాప్ వస్తుంది. మీకు ఎయిర్ సర్క్యులేషన్ ఉంటే ఏంటంటే అంత హీట్ అంటే అవ్వకుండా హీట్ డిసిపేట్ అయ్యి మీకు బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది కదా. ఓవరాల్
ఆ ప్రైస్‌కి నాకు బిల్డ్ క్వాలిటీ అయితే ఓకేనే అనిపించింది. ఇప్పుడు నేను సెటప్ చేసి యూజ్ చేసి నాకు ఎలా అనిపించింది ఇక్కడ మీకు డీటెయిల్‌గా అన్నీ చెప్తాను. చాలామంది మా ఇంట్లో కూడా అంటే మా పక్కింటి వాళ్ళు వీళ్ళందరూ చూసారు. ఆ ప్రైస్ రేంజ్‌లో పిల్లలకి బాగుంటుందని చెప్పేసి వాళ్ళు కూడా అట్లా నా దగ్గర తీసుకొని ఒక 1 డే అట్లా యూజ్ చేసి చెక్ చేసుకున్నారు. ఇదేంటంటే మీరు దీంట్లో చాలా ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. ఫోటోషాప్‌లు, గేమింగ్‌లు, ఇంకా వీడియో ఎడిటింగ్‌లు లాంటివి అట్లా కాదు. ఇదేంటిదంటే సింపుల్ హోమ్ నీడ్స్ కోసం బేసిక్ నీడ్స్‌కి, మెయిల్స్ చెక్ చేసుకోవడానికి, ఎడ్యుకేషన్ పర్పస్‌కి, ఏదన్నా అంటే టెక్స్ట్ ఎడిటింగ్‌కి అట్లా వాటికే పనికొస్తది అని చెప్పి మీరు ఏదో పెద్ద పెద్ద పనులు మాత్రం దీంతోటి ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. డిస్ప్లే కూడా 250 నిట్స్ అట్లా బ్రైట్‌నెస్ ఉంది. 16:9 TFT LCD డిస్ప్లే. ఇది హై బ్రైట్‌నెస్ ఉన్న డిస్ప్లేనే, కానీ కలర్స్ మాత్రం 45% NTSC కలర్సే. ఎందుకంటే మీరు ఫోటోషాప్ అట్లాంటి మీరు అక్యురసీ ఎక్స్‌పెక్ట్ చేయొద్దు దీంట్లో. జస్ట్ మీరు ఏదైనా వీడియోస్ చూసుకోవడానికి అట్లా దానికి బాగానే ఉంటుంది. మీకు వీడియోస్ అవి ఇక్కడ చూడొచ్చు, మీరు ప్లే చేసి మీకు కంప్లీట్ ఇవి డెమో ఇస్తున్నాను కదా, మీకు ఎలా అనిపించింది డిస్ప్లే క్వాలిటీ చెప్పండి. అది ఆన్ చేయగానే నాకైతే కొంచెం కూలర్ సైడ్ అనిపించింది. కొంచెం బ్లూ టింట్ ఉంది. కాకపోతే ఏంటంటే వ్యూయింగ్ యాంగిల్స్ వచ్చేసి హారిజాంటల్ వ్యూయింగ్ యాంగిల్స్ బాగానే ఉన్నాయి. ఇటు సైడ్ నుంచి అటు సైడ్కి ఎటు వెళ్ళినా బాగానే ఉంది, కానీ వర్టికల్ వ్యూయింగ్ యాంగిలే కొంచెం లిమిటెడ్ ఉంది. అంటే పైనుంచి కింది నుంచి చూస్తే అంత క్లారిటీ లేదు. కరెక్ట్ ఫ్రంట్ ఫేసింగ్ పెట్టుకొని చూస్తేనే బాగానే ఉంది. ఇంకా హెచ్డి వెబ్ క్యామ్ ఉంది కదా, దాని క్వాలిటీ కూడా ఓకే అని చెప్పొచ్చు. మైక్రోఫోన్స్ది ఆడియో క్వాలిటీ కూడా ఓకేనే ఉంది. ఇంకా కలర్ అక్యురసీ అంటే ఓకే చల్తా, కానీ మరి అంటే ప్రైస్ మనం పే చేసే ప్రైస్ని బట్టే ఉంటుంది కదా పర్ఫార్మెన్స్. ఇంకా మీరు ఏమన్నా బెటర్ క్వాలిటీ లేకపోతే మీరు ఫోటోషాప్ ఎడిటింగ్కి, వీడియో ఎడిటింగ్లకు అట్లా కావాలంటే ఏసర్ బ్రాండ్లో ఇంకా చాలా ప్రీమియం మోడల్స్ ఉంటాయి కదా, వాటికి వెళ్ళొచ్చు. ఇదేంటంటే బేసిక్ అంటే పిల్లలు జస్ట్ ఎడ్యుకేషన్ పర్పస్కి ఏమైనా వీడియోస్ చూసుకోవడానికి ఇట్లా మీరు డైలీ యూజ్ చేస్తే అట్లాంటి ఏం ప్రాబ్లం లేదు. కానీ అప్పుడప్పుడు కొంచెం అట్లా ల్యాగ్ అవుతుంది. అంటే ప్రాసెసర్ కూడా జస్ట్ ఇది 2.8 GHzది 2 కోర్ 2 థ్రెడ్ది ప్రాసెసర్ కదా, N4500. ఇందులో GPU లాంటిది కూడా ఇది ఇంటిగ్రేటెడ్ GPU ఇంటెల్ UHD గ్రాఫిక్స్ తోటి వస్తుంది. ఇది బ్లూటూత్ వర్జన్ 4.2, ఇంకా డ్యువల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ ఉంది. మెయిన్లీ ఏంటంటే బడ్జెట్లో తక్కువ ప్రైస్లో ఇక్కడ మీరు చూడొచ్చు మల్టిపుల్ ట్యాబ్స్ అవన్నీ ఓపెన్ చేసినా కానీ ఏమి ఇబ్బంది లేదు. అప్పుడప్పుడు కొంచెం ల్యాగ్ అట్లా అనిపిస్తుంది, కానీ ఇంకా అంతే. ఇంకా అది 15,000 లోపు మీరు ఇంకా అంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ కూడా చేయొద్దు. కానీ నేను ఎన్ని ట్యాబ్స్ ఓపెన్ చేసినా ఏమి ఇబ్బంది కాలేదు. కొంచెం అంటే స్లో ఉన్నా కానీ పర్ఫార్మెన్స్ అయితే బాగానే ఉంది. మెయిన్ 15,000 లోపు మీకు ల్యాప్టాప్ 11.6 ఇంచెస్ డిస్ప్లే, ఇంకా పాలికార్బనేట్ మంచి మెటాలిక్ ఫినిష్ ఉన్న బాడీ తోటి బ్యాటరీ లైఫ్ కూడా అరౌండ్ 60% అట్లా బ్రైట్నెస్ పెట్టి యూస్ చేస్తే 3.5-4 hours వస్తుంది. ఇంకా మీరు అడాప్టర్ పెట్టి కంటిన్యూ కూడా అట్లా కూడా యూస్ చేయొచ్చు. అంటే నాకైతే ఓకేనే అనిపించింది. ఎందుకంటే Windows 11 హోమ్ OS తోటి వస్తుంది కదా, ఇంకా అన్ని ఫీచర్స్ అన్నీ బాగానే అనిపించినాయి నాకు ఆ ప్రైస్ రేంజ్కి. మీరు చెప్పండి ఇంకా మీకు ఎట్లా అనిపించింది. కూల్ ఉంది కదా, కొంచెం బ్లూ టింట్ ఉంది, వైట్ బ్యాలెన్స్ అంత అక్యురేట్ లేదు. ఇంకా TFT డిస్ప్లేలు అంటే అట్లనే ఉంటాయి. IPS డిస్ప్లేలు అంతా పర్ఫెక్షన్ ఉండదు. ఇంకా మీకు కొంచెం బెటర్ ల్యాప్టాప్లు కావాలంటే ఇంకా కంపల్సరీ ఇంకా డబ్బులు స్పెండ్ చేయాల్సిందే. ఇక్కడ మీరు గిగ్ బెంచ్ స్కోర్ కూడా చెక్ చేసుకోవచ్చు, సింగిల్ కోర్, మల్టీ కోర్ స్కోర్, కీబోర్డ్ పర్ఫార్మెన్స్ ఓకే అంతే. ఇది మనం ఈరోజు అన్బాక్సింగ్ చేసింది ఏసర్ ఆస్పైర్ 3 A311-45 మోడల్. ఇది మీకు ఎలా అనిపించింది కమెంట్ సెక్షన్లో రాయండి. నాకైతే ఆ డబ్బులకి అది ఓకేనే అనిపించింది. అంటే 15,000కు చల్తా అని చెప్పొచ్చు. పిల్లలకి ఇవ్వడానికి, ఇంటి బేసిక్ నీడ్స్కి అంటే బేసిక్ పర్పస్కి, దానికి ఆఫీస్ మెయిల్స్ చెక్ చేసుకోవడానికి అంతే, అంతవరకే. వీడియోస్ అవి చూసుకోవచ్చు, వీడియో కాల్స్ అవి కూడా మాట్లాడుకోవచ్చు. కెమెరా క్వాలిటీ కూడా ఓకేనే ఉంది. హింజ్ డిజైన్ కూడా బాగానే ఉంది. అయితే ఇది ఫ్రెండ్స్ మనం అన్బాక్సింగ్ చేసింది. లైక్ అయితే కొట్టేసిండ్రు కదా. రేపు మరో ఇంట్రెస్టింగ్ అన్బాక్సింగ్ వీడియోలో మళ్ళీ కలుస్తా. బాయ్.